హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ కదా టిఫిను. అయితే ఇడ్లీ పాత్ర క్లీన్ చేయడం చాలా కష్టం. అందరూ ఆడవాళ్ళ సమస్య కదా. అంత కష్టపడి ఇడ్లీ పాత్ర క్లీన్ చేసుకోకుండా ఈజీ టిప్ ఈరోజు నేను చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర అవసరం లేకుండానే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో ఒక స్టాండ్ కానీ ఒక కప్పు కానీ ఇలా బోర్లించి పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ మాత్రం సైజు అంటే మనకు ప్యాన్లో పట్టేటట్టు ఆ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఆ ప్లేట్ నిండా మనము ఇడ్లీ పిండి అయితే వేసుకోవచ్చు. మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ చేసుకుంటే 4-5 ప్లేట్లు కడగాల్సి వస్తుంది. ఇది అలా కాకుండా ఒకే ప్లేట్లో చాలా ఇడ్లీలు వచ్చేస్తాయి. మనకు క్లీన్ చేసుకునే ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఒకే ప్లేటు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇడ్లీలు కుక్ అవుతాయా లేదా అని భయం ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడు ఇది అందులో పెట్టేసి క్యాప్ పెట్టేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతాయి. కాకపోతే ఇలా గ్లాస్ది పెట్టుకుంటేనేమో హోల్ కవర్ చేసుకోవాలి. మీరు స్టీల్ది పెట్టుకుంటే అవసరం లేదు. హెయిర్ టైట్గా హెయిర్ బయటికి పోకుండా ఉంటే చాలు, మనకు చాలా బాగా కుక్ అవుతాయి. ఇలా చూసి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. పక్కకు పెట్టిన తర్వాత వెంటనే తీస్తే మనకు ప్లేటుకు అతుక్కపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు అలా చల్లారిన తర్వాత మనకు రౌండ్గా చాక్తో కట్ చేసుకోవాలి. చూడండి చల్లారిన తర్వాత ఎంత ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో చాక్తో కట్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఎలా తిన్నా ఇడ్లీనే, సేమ్ టేస్ట్ వచ్చేస్తుంది. కాకపోతే షేప్ అవుట్ అవుతుంది. మనకు ఈ షేప్లో ఇడ్లీలు నచ్చవు అనుకుంటే మనం రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలకి అలా రౌండ్గా కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా కోన్ షేప్లో కట్ చేసిన తర్వాత చివరిలో నేను రౌండ్గా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మిగిలింది కదా, ఈ ప్లేస్లో ఒక గ్లాస్ తీసుకొని ఇంకా షార్ప్గా ఉన్న గ్లాస్ ఇలా ఉన్నది తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, రౌండ్గా కూడా వచ్చేస్తాయి. ఇడ్లీ పాత్ర కష్టపడి తోమే పని లేకుండా చాలా ఈజీగా పువ్వులు లాంటి ఇడ్లీలు ఇలా చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.